ఎంత చేయాలనుకున్నా అవో 25 లక్షలు, 25 లక్షలకి పైన 40 వేసుకున్నా ఇవో 10 లక్షలు 20 సంవత్సరాలకు ఎంత లేదనుకున్నా 30 లక్షలు సంపాదిస్తామన్నాను. ఏది నువ్వు 1,40,000 సంవత్సరానికి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ దాచిపెట్టుకుంటే నువ్వు 30 లక్షలు సంపాదిస్తావు. నీకు మళ్ళా నీకు 20 సంవత్సరాల గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే నీకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సరే ఇంకా అటు ఇటు చేయి తిరిగింది అనుకుంటే ఎంత అనుకున్నా ఒక 5 సంవత్సరాలు అంటే నీకు ఇప్పుడు 20 సంవత్సరాలకు జాబ్ వచ్చిందంటే 30 సంవత్సరాలకు వచ్చాక నీకు పెళ్ళి చేస్తారు. ఇంకా కొందరు 25 సంవత్సరాలకే చేస్తారు. పెళ్ళి చేసినాక కొంచెం పెళ్ళి అప్పులు ఉంటాయి. పెళ్ళి చేసినాక మళ్ళీ అటు టైం వరకు పిల్లల చదువులు కథ కార్ఖానా అంటే నువ్వు 50 సంవత్సరాల వరకు ఇదే 30,000 జీతం చేస్తే సరే జీతం పెరుగుతుంది. జీతం ఎంత పెరుగుతుంది దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎంత లేలే అనుకున్నా నువ్వు 30 లక్షలు చెప్తున్నావు. ఇప్పుడు జీతం పెరిగింది అన్న జీతం పెరుగుతుంది 30 లక్షలు ఎక్కువైతే అంటే పెళ్ళి చేసుకుంటున్నావు, పెళ్ళి అప్పులు, పిల్లల ఖర్చులు అవన్నీ తీసేస్తున్నాం. అవన్నీ తీసేయంగా నీ దగ్గర 30 లక్షలు ఉంటున్నాయి. అంటే జీతం పెరిగినాయి వాళ్ళ ఖర్చులు వెళ్ళిపోయినాయి అనుకుని లెక్కేసుకున్నాం. మనము 35 లక్షలు సంపాదిస్తాం. ఏది 50 సంవత్సరాలు నీకు ఏజ్ వచ్చే వరకు నువ్వు ఒక గవర్నమెంట్ నౌకరి 30,000 అయితే నీకు పిఎఫ్ఐ ఈఎఫ్ఐ అన్ని ఖర్చులు నీకు జీతం పెరిగిన ఖర్చులు నీ పిల్లలకు వాళ్ళకి వీళ్ళకి అవి తీసేసాయి. నీ పెళ్లి ఖర్చులు, పిల్లల ఖర్చులు. కొందరు దురదృష్టం మంచిగా ఉంటే ఇప్పుడు పెళ్లి చేసుకోగానే ఫస్ట్ డెలివరీ వాళ్ళు పిల్లలు చూసుకోవచ్చు. పిల్లగానికి ఏమన్నా మంచో చెడో హాస్పిటల్ ఖర్చులు అవి మొత్తం ఉంటాయి. అవి లెక్క చేసుకుంటే ఏం మిగిలే కానీ జీతం అట్లా చెప్తే ఇంకా గలీజ్గా ఉంటుందని చెప్తలేను. కానీ అయితే ఇప్పుడు మనం ఎంత లేదనుకున్నా జీతం పెరిగిన బాపతి పిఎఫ్ఐ ఇవన్నీ మిగులు బడ్జెట్ మొత్తం కలిపి పెళ్లి ఖర్చులు ఆ పిల్లల చదువుల వరకే అయినాయి అనుకుందాం. వాళ్ళు పిల్లలు పెద్దవారు వరకు నువ్వు గవ్వే సంపాదించడం అనుకుందాం. ఇది నీ పిఎఫ్ అయితేనే సరిపోయినాయి అనుకున్నాం నీ జీతం పెరిగిన అంటుంది. అయితే ఇప్పుడు 35 లక్షలు సంపాదిస్తున్నావు. ఎప్పటి వరకు? నీకు 50 సంవత్సరాలు వచ్చే వరకు. నీకు 20 సంవత్సరాలప్పుడు ఉన్న రూపాయి వాల్యూ నీకు 50 సంవత్సరాలకు వచ్చే వరకు రూపాయి వాల్యూ ఎంత ఉంటుంది ఆలోచించు. ఇప్పుడు 2020 సంవత్సరంలోనే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలంటే అంత మంచిగా పనిచేసి ఒక ఇల్లు కట్టాలంటే 25 లక్షలు అవుతున్నాయి. అంతవరకు చేపిస్తే ఇక కబోర్డు వివోర్డు మొత్తం లేటెస్ట్గా అన్నీ చేపిస్తే ఇంకా 5 లక్షలు ఎక్కువనే అవుతాయి, 30 లక్షలు అవుతాయి. నువ్వు 50 సంవత్సరాల తర్వాత గవ్వే 35 లక్షలు సంపాదిస్తున్నావు. అంటే నువ్వు అప్పటి వరకు ఇంకా రేట్లు ఇంకా 20 సంవత్సరాల వరకు అంటే నీకు అడ్డగోలు అయిపోతే డబుల్ బెడ్రూమ్కి 50 లక్షలు అవుతాయి. నువ్వు గవర్నమెంట్ జాబ్ చేసి సరే గవర్నమెంట్ అని కాదు కానీ నువ్వు ఏ జాబ్ చేసినా 30,000 జాబ్ చేస్తే నువ్వు 30,000 జాబ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నేను లెక్క వేసింది. ఇంకా కొందరు మేధావులు 20,000 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది. నువ్వు 30,000 జాబు నీకు 40,000 అయితే అనుకో. సపోజ్ 40,000 అయినా నీకు అంత మిగులు బడ్జెట్ నేను 14,000 వేసిన. ఎందుకంటే నువ్వు ఏదో ఒకటి ఖర్చులు పెడతావు కదా. అవన్నీ తీసేయంగా నీకు సంవత్సరానికి మొత్తం 1,40,000 ఖర్చులు వేసిన. ఎందుకంటే అన్న నాకు 30,000 ఫస్ట్ నెల సంవత్సరంగా ఇంక్రూజ్ అవుతుంది కదా అట్లా ఇట్లా అంటే నీకు ఇప్పుడు 10-20 సంవత్సరాల వరకు ఎంత అవుతుంది అన్న? మా అంటే డబల్ అయితే వచ్చు. నీకు వచ్చి 30,000 60,000 అయితే వచ్చు. నీకు 60,000 తగ్గట్టు నీ పిల్లల చదువులు ఖర్చులు హాస్పిటల్ ఖర్చులు అదో ఒకటి పెళ్ళిళ్ళు పండుగలు పబ్బాలు. నువ్వు బ్యాచిలర్ లైఫ్ ఉన్నప్పుడు ఏడికి పెళ్ళిళ్ళు పండుగలకు ఏడికి పోకుండా నడిచిందన్న. ఇప్పుడు నువ్వు పెళ్ళి చేసుకున్న తర్వాత అత్తగారింటి కాడ అయినోనికి కానోనికి సావులకు బతుకులకు అన్నిటికి పోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఓపెన్గా మాట్లాడుతున్నా రే, నేను సాఫ్ట్వేర్ని బిఫ్ట్వేర్ని నేను ఇది తూర్పు తురుముఖాన్ అంటే నువ్వు ఏ తురుముఖానైనా సావులకు బతుకుల కాడికి పోకపోతే నడవది. ఖర్చులు అయితే ఉంటాయి. అవన్నీ ఎక్స్ట్రా ఖర్చులు తీసేసినా నీకు ఒక సంవత్సరానికి 1,40,000 నువ్వు వెనుకకేసినావు. నువ్వు ఎన్ని అన్నది సంపాదించుకో 1,40,000 పక్కకు పెట్టినావు. అన్ని నీ ఖర్చులు నీ ఎంజాయ్ అన్నీ ఓన్ను 1,40,000 సంవత్సరానికి కష్టపడితే నీకు యవ్వనం ఏజీ జర అటో ఇటో నీ అంతలో నువ్వు నడిచే వరకు ముసలోని అయినా 50 సంవత్సరాలకు వేసుకున్నా నువ్వు అందులో మిగిలేది నీకు అంతా ఈ 1,40,000 అన్నీ వేసుకుంటే 35 లక్షలు అవుతున్నాయి. ఈ 35 లక్షలకు ఫస్ట్ నుంచి నువ్వు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసి అటు ఇటు బిత్తులు అని అతరబుతర అన్నీ వేసుకున్నా కూడా 40 లక్షలు అయినాయి అనుకునే దగ్గర 30 లక్షలు అయితే కాకపోతే 40 లక్షలు చెప్తున్నాను నేను. 40 లక్షలు అయినా నీకు ఇయ్యాల నువ్వు తెలుసుకో. మార్కెట్లో ఒక ఇల్లే అనుకో ఏదనుకో ఒక ఇల్లే యావరేజ్గా మనం ఉండే ఇల్లు అనుకున్నా 20 లక్షలు అవుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంచిగా కట్టాలంటే ఫర్నిచర్ అన్నీ పెట్టాలంటే ఇంకో 5 లక్షలు అటు ఇటు 30 లక్షలు అవుతాయి. నీ 50 సంవత్సరాల వరకు నీ ఇయ్యాలున్న 25 లక్షల ఇల్లు నువ్వు అప్పటివరకు 50 లక్షల ఇల్లు అవుతుంది. అంటే మార్కెట్ వాల్యూ ఇప్పుడు ప్రతి ఒక్క రేటు పెరుగుతుంది. నువ్వు అప్పుడు నువ్వు ఇన్ని 20 సంవత్సరాలు కష్టపడి నీ పిల్లల్ని పెద్ద చేసుకొని ఒక ఇల్లు కడతావు గంతే. ఇది ఒక జాబ్ చేస్తే నువ్వు ఎంత లాభం అవుతావు ఎంత నష్టపోతావు అని ఆలోచించుకో. మళ్ళీ ఎట్లా అంటే నువ్వు ఏడికన్నా పోవాలన్నా ఇబ్బంది పడుకుంటుంటావు. నువ్వు ఏడికన్నా
ఎంజాయ్ చేద్దామని అందులో ఉన్న ఆఫీస్ కాడ ఎట్లుంటుంది లీవ్ అంటే మా సార్ ఇయ్యడు అట్లా ఇట్లా అని చెప్పేసి మస్తు సఫర్ అవుతావు, సఫర్ కావాల్సి వస్తుంది. ఏదైనా సరే అయినా ప్రైవేట్ సెక్టార్ అయినా గవర్నమెంట్ సెక్టార్ అయినా జాబ్ చేస్తే అట్నే ఉంటుంది. ఇది ఈడికి మళ్ళీ నువ్వు 50 సంవత్సరాలు రిటైర్మెంట్ ఇస్తాడు. ఓ 10 లక్షలు 20 లక్షలు వస్తాయి. కథం నువ్వు ఇల్లు కడతావు. ఈ వచ్చిన పైసలు ఏం చేస్తావు? వచ్చిన పైసలతోనే మీ కొడుకుల చదువులకా లేకపోతే ఇంకా నువ్వు వాళ్ళ పెళ్ళిళ్ళకా ఏవో గవిడితోనే అయిపోతుంది. అంటే నువ్వు సంపాదించింది ఏం లేదు. వాళ్ళ పెళ్ళి చేసినా వాళ్ళని సాధినా ఒక ఇల్లు కొన్నావు గంతే. నీ నీ జీవితం మొత్తం గంతే. నువ్వు రేపు ఏదైనా పోదామన్నా నీ కూడా మళ్ళీ ఇబ్బంది ఉంటుంది. ఇది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీది. ఇది ఓన్లీ నెలకు 30,000 నుంచి వేసుకుంటేనే 15,000 వేసుకుంటే వాడు ఇంకా 10 సంవత్సరాల వరకు రూపాయి కూడా మిగిలియాడు. అప్పు చేసి మరి పెళ్లి చేసుకుంటాడు. హౌస్ లోన్ తీసి ఇల్లు కడతాడు. ఆ హౌస్ లోన్ తీరే వరకు వాడి జీవితం రిటైర్మెంట్ అయితే వాడు ఏం సంపాదించడు. ఇది ఒక గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న విషయం. ఇండ్లో కూడా కొంచెం బాగుపడవచ్చు. ఎట్లా అంటే మన తాతలు అయ్యలు అవ్వలు సంపాదించిన ఇండ్లు కానీ జాగాలు కానీ ఉంటే మనకు రూపాయి వచ్చినట్టు కొంచెం ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా ఎక్కువ వేస్ట్ ఖర్చులు పెట్టకుండా చేస్తే బాగుపడవచ్చు. ఇంట్లో కూడా బాగుపడే ఉన్నారు. కాకపోతే తక్కువ మంది ఇప్పుడు అట్లా కూడా జాగాలు భూములు అందరు ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ సంపాదించి ఏం చేసావున్నా తీరా అని చెప్పేసి ఎంజాయ్ చేస్తా అని చెప్పేసి పైసలు అన్నీ ఖర్చు పెడతారు. తీరా నేను ఎట్లా చెప్పిన మినిమం మనం లైఫ్లో జీవించడానికి పైసల కోసమే చెప్తున్నాను. నేను ఏదో కోట్లు సంపాదించి నేను మొత్తం నువ్వు పైసలు వెనకేసుకొని చెప్తాను. నేను యావరేజ్ నీ జీవితం మొత్తం ఒక ₹1,00,00,000 కూడా నిండుతలేదు. నువ్వు ఈ లెక్క ప్రకారం చెప్తే ఒక జీవితం నీకు ₹1,00,00,000 కూడా నిండుతలేదన్నా. నువ్వు ఏ జాబ్ అయితే నువ్వు ఏవైతే ప్రైవేట్ సెక్టార్ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నావు అనుకో, నీ జీవితాంతం చేసుకున్నా ఏం చేసినా ఒక ₹1,00,00,000 నిండుతలేదు. నీ వాల్యుయేషన్ నువ్వు చేసే సంపాదన. నువ్వు ఎంత లేదనుకున్నా సరే ఇప్పుడు ఇది ఇప్పుడు జాబ్ చేసే పర్సన్ మైండ్ సెట్ జాబ్ చేసే జీవితం ఇట్లుంటుంది. ఇప్పుడు బిజినెస్ చేసేటోని మైండ్ సెట్ చూద్దామన్నా. ఇప్పుడు ఇంకా జాబ్ చేసేటోని కానీ చదువులు సాత్రాలు ప్రతి ఒక్కటి చేసుకుంటా అంచెలంచెలు ఎదుర్కొంటా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ అన్నీ చేసుకుంటూ పోతే ఇట్లుంటుంది లైఫ్. బ్రహ్మాండంగా ఉన్నది కదా జాబ్ చేసేటోని. ఇప్పుడు ఉంటుంది చూడు ఇంకా బిజినెస్ మ్యాన్ ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అనుకో అన్న, బిజినెస్ మ్యాన్ ఎప్పంచెలు చేసుకోవచ్చు బిజినెస్. తెలివి టాలెంట్ ఎదుటోడు ఏమనుకుంటాడో ఆలోచించకపోతే పూరని కంచెలు చేసుకోవచ్చు బిజినెస్. నువ్వు బిజినెస్ అంటే బ్రహ్మాండంగా జీవితంలో ఇప్పుడు నువ్వు ఒక స్టేజ్కి వెళ్ళాలంటే ఫాస్ట్గా వెళ్ళాల్సిందంటే ఫాస్ట్గా వెళ్తావు. వెళ్ళే రూట్ అంటే అదే బిజినెస్. వీళ్ళందరూ మిమ్మల్ని పిచ్చోళ్ళని చెప్తున్నారు. ప్రపంచం మొత్తం పిచ్చోళ్ళని చేసి చదువు అని చెప్పేసి 15 సంవత్సరాలు చదివిపిస్తున్నారు. సరే 15 సంవత్సరాలు అప్పుడు చిన్నప్పుడు అంటే ఏమంటారు కన్నా బాల్య వివాహాలు అంటే టీనేజ్లు అందరినీ కష్టపెట్టుడు అవన్నీ తప్పించినట్టే వాస్తవానికి స్టడీ పెట్టి. సరే అప్పటిదాకా తప్పించుకుని అయిపోయింది. ఇక 10వ తరగతి అయిపోయిన తర్వాత కూడా ఇంకో 10-20 సంవత్సరాలు అందరూ 20 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు మొత్తం టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. జాబ్ అనుకుంటే ఇది అనుకుంటా అది అనుకుంటా. సరే దాని గురించి జస్ట్ పక్కకు పెడితే బిజినెస్ సపోజ్ నీకు ఇంట్రెస్ట్ లేకనో చేయబుద్ధి కాకనో ఏదో నువ్వు 5వ తరగతిలో బడి బంద్ చేసినా 7వ తరగతిలో బడి బంద్ చేసినా మనం యావరేజ్గా 10వ తరగతి దాకా వేసుకున్నాం. 10వ తరగతి దాకా నువ్వు చదవకపో నువ్వు సరే పాస్ కాలే బడికి పోలే నువ్వు ఏమో అయింది సంథింగ్ నీకు పోబుద్ధి కాక. ఈ ప్రపంచంలో పైసలు సంపాదించేంత సులభమైన పని వేరే ఏ పని కాదు. అందరు అనుకుంటారు అమ్మ పైసలు సంపాదించడు అమ్మో ఇది ఇట్లా అట్లా అనుకుంటారు. కానీ పైసలు ఒకటే అన్న తొందరగా వచ్చేది. ఎట్లా సంపాదించే పైసలు ఈజీగా బిజినెస్ చేస్తే ఈజీగా సంపాదించవచ్చు. జాబ్ చేస్తే మనకి మనం అన్ని విధాల క్వాలిఫై కావాలి. జాబ్కు ఏ పెద్ద భాగవతం ఉంటుంది. అవన్నీ వాడు మనకు వచ్చే దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసుకొని అవన్నీ చేసుకొని మనకి ఇచ్చే జీతంలో మనము మన పిల్లలు అవ్వయ్య ఏం సంపాదించలేము ఏం బతకలేము కూడా. ఇదే బిజినెస్ అనుకో సపోజ్ ఏం చదువుకోలే అన్న ఒకడు వస్తున్న రామచిలుక అంటగా సామెత పోతున్న ఓ రామచిలుక అన్నట్టు బడికి వస్తుండు 10వ తరగతి అయిపోయింది. 10వ తరగతి బయటకు వచ్చిండు ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినా ముచ్చట పెట్టుకుందాం. మళ్ళీ పాస్ అయినంటే మళ్ళీ వానికి జాబ్ అంటారు కథ అంటారు. ఎందుకంటే పాస్ అయినట్టు వాడిని మళ్ళీ నువ్వు నౌకరు వస్తారా నువ్వు ప్రిపేర్ కారా అంటారు. వాడిని చెడగదింటారు. నౌకరైనా ముచ్చటనే అంత అది ఫెయిల్. కానీ అయితే ఇప్పుడు వాడు ఫెయిల్ అయ్యిండు వాడు ఫెయిల్ అయినాక ఇంత బాధపడలేదు. ఎందుకంటే నేను ఎట్లాగా చదవలే నాకు ఎట్లాగా రాదని వానికి ఎరికే. అయితే వాడు ఏం చేసిండంటే ఏం చేయాలి అని చెప్పేసి సంవత్సరం మొత్తం గాలి అవారా తిరిగిండు ఊర్లో అవారా తిరిగితే ప్రతి ఒక్కడు పని వాడుకున్నాడు. ఎట్లా అరే తమ్మి డారా గీ పని ఉన్నది గా పని ఉన్నది వీని దగ్గరికి వీడు కూడా
వీనికి ఇది కూడా తెలియదు. మొత్తం అవర్లో తిరిగిండు కదా అప్పుడు. ఏటైతే టైం పొద్దు గడితే అయిపాయే, ఎవడన్నా తినబెట్టినా అయిపాయే, ఏమన్నా తిండి పెట్టినా సరే అప్పటి మందం ఏదన్నా థమ్సపో, గిమ్సపో ఎటన్నా ఏదైనా పని చేపిచ్చి చేసుకుని అయిపోతా అని చెప్పేసి ఎటు పడితే అటు ఎవ్వడు చిన్నోడు, పెద్దోడు ఏ పని చెప్తే ఆ పని. ఈ పని చేయకపోతే అని కాదు, నాకు పైసలు కావాలని పోరాడు అంతా తిరిగాడు. అంత తిరిగిండు. తర్వాత సంవత్సరం తిరిగే లోపల చూస్తే వానికి అనిపించింది, నీ అవ్వ ఏంది వీళ్ళందరూ గిట్ల చేస్తుండ్రు, నేను ఏంది నా జీవితం అని చెప్పేసి వానికి అనిపించింది ఎందుకో. వానికి అనిపించి ఏం చేసిండంటే ఇక వాడు మంచిగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదే నిర్ణయం